ఈ సోరకాయకి మనం చారు అంటే మనకి నీళ్లు బోళ్ళు పడతాయి. దీంట్లో ఈ సోరకాయ ముక్కలు వేసేసుకున్నాను. నాకైతే ఇంకెక్కువ సొరకాయ ముక్కలు వేయాలని ఉంది, కానీ ఏంటి ఎక్కువ సొరకాయలు వేస్తే ఇది చారు చేయలేదు కూర చేసామంటారు. సో అందుకని చెప్పేసి సొరకాయలు వేసాను. సొరకాయల్లో కూడా మనకి మంచి ఇమ్యూనిటీ ఇచ్చే గుణం ఉంటుంది. అందుకని చెప్పేసి ఫ్లేవర్ అనేది మనము దీంట్లో తాలింపు వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర తోటి చక్కటి తాలింపు తీసుకొద్దాం. కానీ ఈ సొరకాయని ఫస్ట్ బాయిల్ చేయాలి. సో ఇప్పుడే చింతపండు రసం వేయట్లేదు, కేవలం కొంచెం ఉప్పు వేసేసి మనం ఈ సొరకాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఫుల్ మంటలో దీన్ని బాయిల్ అవ్వనివ్వండి. సొరకాయ ముక్కలు సాఫ్ట్ కావాలి. ఎందుకంటే తినేటప్పుడు కొన్నిసార్లు మనకి కరకరలాడుతూ ఇష్టం, కానీ కొన్నిసార్లు ఇలా సాఫ్ట్గా మ్యాషీగా చేసుకోవాలి. నేను చైనీస్ రసం అని నేను బాగా అమెరికాలో నా రెస్టారెంట్స్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేవాడిని. నా దగ్గర చైనీస్ కుక్ పనిచేసేవాడు. వాడు ఈ రసాన్ని చూసి వాడు మన కీరా ఉంది కదా, ఆ కీరాతోటి కొంచెం సోయా సాస్ వేసి వాడు ఇంకొక చారులా తయారు చేస్తాడు. అది కూడా అన్నంతో కలుపుకొని తింటే భలేగా ఉంటుంది, పచ్చి గుడ్డు వేసి. కొన్ని చెప్పడానికి ఓ అనిపిస్తుంది, కానీ తింటే మాత్రం వావ్ అనిపిస్తుంది. అయితే ఇందులో మనం ఈ టైంలో ఉల్లిపాయలు, అలాగే దీంట్లో టమాటాలు చూడండి, ఈ టమాటా ముక్కలు వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలి. మన సొరకాయ, టమాటా అన్నీ ఉడుకుతున్నాయి. దీంట్లో పసుపు కూడా పచ్చిగా వేసుకోవచ్చు. ఆ పసుపు పచ్చి వాసనలో కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఇందులో మనం చింతపండు పులుసు ఎంత కావాలో అంత వేసుకోండి, మరీ ఎక్కువ కూడా కాదు. నేను చూసి ఈ చింతపండు, ప్రతి చింతపండులో పులుపు కొంచెం తేడాగా ఉంటుంది. కొత్త చింతపండు, పాత చింతపండు, అందులో రంగు కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి రంగు మారినా ఇష్టపడరు. వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఈ చింతపండు 3 నెలల చింతపండు అంటే వాళ్ళు ఎప్పుడు 3 నెలల చింతపండు వాడతారు. కొంతమంది నల్ల చింతపండు వాడతారు, వాళ్ళ ఇళ్ళల్లో ఎప్పుడు నల్ల చింతపండు వాడతారు. మనకి నచ్చిన విధంగా మన ఇంట్లో మనకి ఏదైతే నచ్చుతుందో ఆ విధంగా మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ సొరకాయ ఇది వేసి ఇప్పుడు ఉడుకుతూ ఉంది. ఇంకా కొంచెం సేపు దీన్ని ఉడికిన తర్వాత నాకు ఈ సొరకాయ ముక్కలు సాఫ్ట్ అయిపోయాయి. ఏంటి ఇలా నోట్లో పెడితే బయట తెలియకూడదు. మనం టమాటా అవి చేసే దగ్గర ఇలా కొరికినప్పుడు కొంచెం కరకరలాడాలి, కానీ ఇది అన్నంలో కరిగిపోయే విధంగా మనం చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక రుచి. కొంతమంది ఏంటంటే సొరకాయ కరకరలాడుతూనే ఉండాలి. సో మీకు నచ్చిన విధంగా మీరు కుక్ చేసుకోండి. నాకైతే కొంచెం, ఎందుకంటే మ్యాషీ కన్సిస్టెన్సీలో భలేగా ఉంటుంది, రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చారులో మంచి కూరగాయల సువాసన, అంటే సొరకాయ, ఆ టమాటా, ఆ ఉల్లిపాయ, ఆ మిరపకాయలు, వాటితో ఫ్లేవర్ వస్తుంది. కానీ ఇది అన్నానికి సరిపోదు. దీనికోసం ఒక మ్యాజిక్ మసాలా. మనం రసం పౌడర్ వాడుకోండి, మీరు సాంబార్ పౌడర్ వాడుకోండి. ఈ 2 పౌడర్లో కూడా ఆల్మోస్ట్ ఆ ఫ్లేవర్స్ చాలా వరకు సేమ్ ఉంటాయి. కానీ సాంబార్ పౌడర్లో ఏంటి అంటే మనకి కొంచెం చిక్కదనాన్ని ఇచ్చే గుణం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కందిపప్పు, మనము శనగపప్పు, వాటన్నిటిని వేయించి మసాలాలతో, గరం మసాలా కూడా వేసి మనం పొడి చేసుకుంటాం. సో ఇందులో ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి నేను వేస్తున్నాను. నేను వాడేది రసం పొడి కాదు, సాంబార్ పొడి వాడుతున్నాను. కానీ ఇందులో పప్పు వేయనప్పుడు ఇది చారులాగే ఉంటుంది. కానీ నాకు కావాల్సిన ఫ్లేవరు బ్రహ్మాండంగా ఇందులోకి తీసుకొచ్చాను. కానీ గుర్తుంచుకోండి, ఈ పులుపు ఉన్న చోట కొంచెం తీపి లాస్ట్లో చిటికెడంతా పంచదార యాడ్ చేసుకోవాలి. కానీ ఇంకా ఇది రెడీ కాలేదు కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇది వెయ్యగానే దీంట్లో రుచి పెరిగిపోతుంది. ముందే చెప్పాను కదా, మనకి ఎన్నో అద్భుతమైన వంటలు ఉంటాయి, కానీ మన మనసుకి ఆనందం కలిగించే వంటల్లో ఇలాంటి చార్లు కూడా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఆ పులుపు, చింతపండు పులుపు తాకుతుంది అద్భుతంగా. దీంట్లో కొంచెం ఉప్పు, కొత్తిమీర తాలింపులో అక్కర్లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసేయండి. అలాగే ఇప్పుడు వెల్లుల్లి, కొంచెం మిరియాలు కావాలంటే వేసుకోండి. రసం పొడులు అన్నీ ఉంటాయి, కాకపోతే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే. కానీ నాకు మైల్డ్గా తినాలంటే అందుకని మిరియాలు వేయట్లేదు, కేవలం వెల్లుల్లి దంచుతాను, కానీ తాలింపు వేస్తాను. చిటికెడు పంచదార లాస్ట్లో వేస్తే అదిరిపోతుంది. సూపర్ అంటే సూపర్గా తయారవుతుంది. సో మరొక 2 నిమిషాలు ఉడికిచ్చేసి అప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు వేసే ముందు, వెల్లుల్లి దంచుకునే ముందు మనం ఇందులో బియ్యపిండి, అయితే బియ్యపిండి వేసేటప్పుడు కొంచెం ఇలా పైనుంచి ఇలా వేసుకోండి, లేకపోతే అది గడ్డలుగా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా వేసేసి ఆ కొంచెం చిక్కదనం, ఎందుకంటే ఇది అన్నాన్ని కౌగులించుకొని తినే ఐటమ్.
దీన్ని మనం కొంచెం లైట్గా ఆ చిక్కదనం ఈ సొరకాయలతో మనం దప్పలం ఇలాంటి వాటిల్లో మనం చేసుకుంటూ ఉంటాం కదా, అలా దీనికి ఒక కన్సిస్టెన్సీ తీసుకొస్తాం ఆ సాంబార్ పొడి వీటన్నిటితోటి. ఇది చూస్తే ఆ చిక్కదనం మనకి ఇందులో ఎక్కువగా కనపడకూడదు. చూడండి ఇప్పుడు ఇది అలాగే పలసగా ఉంది, కొంచెం సేపు బాయిల్ అవుతూ లైట్గా వస్తుంది. కొంచెం బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. మేము హోటల్లో అయితే కొంచెం కార్న్ఫ్లవర్ కూడా లైట్గా కలిపేసి లైట్గా వేస్తాం, కానీ తక్కువగా ఉండాలి. ఇప్పుడు వెల్లుల్లి రోట్లో వేసుకోండి, వేసి లైట్గా దంచేసాను. మనం చాప్ చేసుకున్నా పర్లేదు, కానీ పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి పంచదార లైట్గా ఆ కొంచెం స్వీట్నెస్ మనకి మంచి ఆ బ్రైట్ ఫ్లేవర్ అనేది తీసుకొస్తుంది. దీని రుచి నా సామిరంగం 10 రెట్లు పెరిగిపోద్ది తాలింపు వేయగానే, కానీ ఆల్రెడీ భలే అదిరిపోతుంది. లాలా అద్భుతం, అమోఘం. ఇప్పుడు నా చారులో ఆ చక్కగా బా సొరకాయ చక్కగా ఉడికింది, అక్కడక్కడ టమాటో ముక్కలు, ఆ కొత్తిమీర వేసా, ఇప్పుడు వెల్లుల్లి తాలింపు వేస్తే అదిరిపోతుంది. ఇంకేంటి, దీన్ని తాలింపు వేసి ఎక్కువసేపు కుక్ చేయకండి, ఒక 2 నిమిషాలు స్లోగా సిమ్ అవ్వనివ్వండి, అంతే. ఉడుకు బాగా ఉడుకు. ఆహా, సో చూడండి పర్ఫెక్ట్. ఇప్పుడు మన తాలింపు వేసుకోవడం కోసం నూనె, నూనె వేడెక్కిందా లేదా, వేడెక్కింది. ఆవాలు చిటపట్లాడితే వేడెక్కినట్టే. కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఆవాలు. దీంట్లో ఎండుమిరపకాయలు తుంచి, ఆ ఎండుమిరపకాయల్లో కూడా మనకి ఆ గింజలు ఉంటాయి చూడండి, అవి లైట్గా దీనికి తాకాలి. మంట లైట్గా తగ్గించుకున్నాను. ఇందులో మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర. ఆహా, ఓహో. ఇప్పుడు కరివేపాకు వేసి స్టవ్ కట్టేయచ్చు యాక్చువల్గా నన్ను అడిగితే. చూడండి, జీలకర్ర రంగు మారక ముందు తీయండి. ఆహా, ఓహో. వెల్లుల్లి తీసుకోండి, దీంట్లో వెల్లుల్లి, ఈ వెల్లుల్లి వేయండి. దీన్ని చూడండి ఇలా వేసి వేడిగా తాలింపుని మన రసంలో ఇలా వేయండి. తాలింపు మాడకూడదు, ఇందులో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేస్తాను. మన చారు రెడీ. స్టవ్ కట్టేయండి. లాస్ట్లో చూడ్డానికి అందానికి ఈ వేడి రసం మీద కొత్తిమీర వేసుకొని వేడిగా అన్నంతో వడ్డించుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసేయండి. తర్వాత ఈ వేడి రసాన్ని దీంట్లో సొరకాయ ముక్కలతో పాటు ఫుల్గా వేయండి. దానిపైన ఇలా కొత్తిమీర వేయండి. మన సూపర్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి ఒక సూపర్ చారు, సొరకాయ చారు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో చూపించిన విధంగా నీళ్లు తీసుకొని సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలు, అలాగే దాంట్లో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ వేసి బాయిల్ అవ్వనివ్వండి. అందులో కొంచెం పసుపు, అలాగే చింతపండు పులుసు వేసి ఆ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి కుక్ చేసుకోండి. సొరకాయ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం బియ్యం పిండి, పంచదార కూడా వేసి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని రుచిని పర్ఫెక్ట్ అయ్యేంత వరకు చేసుకోండి. తర్వాత దీనికి తాలింపు వేయడానికి ఒక ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు చిటపట్లాడిన తర్వాత అందులో క్రష్ చేసిన వెల్లుల్లి వేసి తాలింపుని మన చారుపై వేసి వేడిగా వడ్డించుకోండి.